కూడా రాబోయే 5 ఏళ్ళు రాజ్యసభలో వైసీపీకి ఉన్న బలం బీజేపీకి అవసరం. కానీ చంద్రబాబు నాయుడు పొత్తు తీసుకున్న దగ్గర నుంచి పద్దాక దాన్ని దూరం పెట్టి దాన్ని తొక్కే దాన్ని నొక్కే దాన్ని నాశనం చేసి జగన్ లోపలేవిచ్చే జగన్ మూసేసే అంటాడు. ఆ ప్రెషర్ ఉండకూడదు. ప్లస్ అది ఆ డిస్ప్యూట్ ని సెంట్రల్ ఫేస్ చేయలేదు కాబట్టి వాళ్ళకి ఇది అవసరం లేదు. పొత్తు లెక్క ప్రకారం 4-4 ఇచ్చేటది. ఎక్సైటింగ్ ఆఫర్ వస్తే మాత్రమే కావాలి. కానీ ఇక్కడ బీజేపీ చేస్తున్న కసరత్తులు ఒక డౌట్. ఎందుకంటే దాదాపుగా మీరు అన్నట్టు అంతా స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఒక నియోజకవర్గాన్ని 3 ఫైనల్ చేశారు, అది కేంద్రాన్ని పంపించేశారు. పొత్తు లేదనే ఉద్దేశంతో ఇదంతా చేశారు. ఒకవేళ పొత్తు ఉందనే ఉద్దేశంతో ఇంకో లిస్ట్ ఏమన్నా పంపించారా? అందులో కూడా ఒకవేళ ఎన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ బలం ఉంది అనే లిస్ట్ను ఒకటి సెపరేట్ చేసి రేపొద్దున పొత్తు ఓకే అయితే ఇన్ని స్థానాల్లో మాకింత బలం ఉందని ఏమన్నా కేంద్రం డిసైడ్ చేసి దాన్ని రేపొద్దున ఉమ్మడిగా చర్చ జరిగితే దాన్ని ముందు పెడతారా? శివప్రకాష్ జీ చేసిన కసరత్తు వెనకాల ఉన్న ఉద్దేశం అదే. ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు చెప్తున్నటువంటి కుల సమీకరణం, ఫైనాన్షియల్ సమీకరణం, వీటన్నిట్లలో టోటల్ గా ఇంకా వేరే లిస్ట్ అక్కర్లా. అదే ఇస్తే ఎన్నిస్తే ఆ ఏరియాల్లో అభ్యర్థులు కూడా ఈ 3లో ఒకటవుతాడు. ఇంకా ప్రత్యేకించి లిస్ట్ ఏం అక్కర్లా, ఈ 3లో ఒకటవుతాడు. ఇక్కడే తెలుగుదేశానికి ఒక పెద్ద మైనస్ ఉంది. ఇప్పుడు జనసేనలో గనక సీట్లు ఇచ్చి తన వాళ్ళని పంపించినట్టు ఇక్కడ కుదరదు. ఇప్పుడు ఈ లిస్ట్ చేసేది బీజేపీలో కుదరదు. ఈ లిస్ట్ చేసేయడం వల్ల ఇదివరకైతే బీజేపీలో అట్టాగే కుదిరింది. కానీ నేను విష్ణుకుమార్ రాజులు ఇట్లా తెలుగుదేశం మనుషులు వచ్చి తీసుకోవాలా. ఇప్పుడు కావాల్సింది రఘురామరాజుకి పెద్ద దెబ్బ అవుతుంది. అప్పుడు రఘురామరాజు ఇక్కడ లిస్ట్ లో లేడు, ఆల్రెడీ బోర్డు పెట్టేసుకుని ఉన్నారు, నాదే నరసాపురం సీటు బీజేపీ అనేసి. కానీ ఇక్కడ లేదు. రఘురామకృష్ణ